దేవుని కలుసుకోవడం ఒక అద్భుతమైనటువంటి సెలబ్రేషన్. పండుగల్లో దేవుని కలుసుకోవడం గొప్ప సెలబ్రేషన్. నేను నాన్నగారు ఆ కాలంలో చెప్పేవారు, ఖాతా నాకు అది నిజమో కాదో తెలియదు కానీ, ఒక ఇంట్లో చిన్న బిడ్డ ఉయ్యాల కార్యక్రమం అవుతుందట. ఉయ్యాల కార్యక్రమం అవుతుంది, సంబరంగా అందరూ మంచి వంటకాలు భోజనాలు హడావిడి జరుగుతూ ఉంది. ఈ బహుమానాలు తెచ్చే వాళ్ళందరూ కూడా ఉయ్యాలలో పెడుతూ పోయారు, ఒక్కోటి పెడుతూ పోయారు. ఆ బహుమానాల మధ్య పిల్ల కనిపించల, ఉన్నది లేనిది తెలియదు, మొత్తం నింపేశారు ఉయ్యాల తొట్టి అంతా బహుమానాలతో. లోపల పిల్ల ఊపిరాడక, ఏమండి ఎంతమంది మనం యేసయ్యను ఊపిరాడక చంపేస్తున్నాము. ఈ పండుగ వాతావరణంలో అసలైనటువంటి పూజకు యోగ్యుడైనటువంటి, ఆరాధనకు యోగ్యుడైనటువంటి సర్వోన్నతుని స్తుతించకుండా మిగతా వాటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ. ఈస్టర్ పండుగట కదా, ఏంది మెను ఏంది? పాటలు ఏంది కాదు, మెను ఏంది? ఎన్ని ప్రసంగాలు కాదు, ఎన్ని ఐటెంలు. ఈస్టర్ పండుగ బహుమానాల మీద. అసలైనటువంటి ఆ పిల్లని సరిగ్గా చూసుకోలేకపోయారు. దేనికోసమైతే పండుగ చేస్తున్నామో, ఎవరి కోసమైతే పండుగ చేస్తున్నామో ఆయనని మనం చూడకుండా, ఆయన దర్శన భాగ్యాన్ని మనం పొందుకోకుండా, నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, పండుగలు వృధా.